అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ మజ్జిగ పులుసు చేస్తున్నానండి. దీనికి కావాల్సింది చిక్కగా మజ్జిగ రుద్దుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో ఉప్పు వేసేసి ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయ ఇనిల్లో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి 3 చీలికలుగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ దాకా, పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది నా కారం తగ్గట్టు 6 తీసుకున్నాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, ఇంగువ, నూనె సరిపడంత, ఉప్పు తగినంత. చికెన్ ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగితే చాలండి. ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకో అవసరం లేదు. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో బోన్లెస్ చికెన్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లో పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు అండి వేసుకొని ఇది బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. అంటే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా మూత పెట్టేస్తే ఆ ఆవిరితో వచ్చిన నీళ్ళతోనే ఉడికిపోతుంది. ఈ చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని తాలింపు గరిటె తీసుకొని తాలింపు వేసుకుందాం. మజ్జిగలో తాలింపు గరిటెలో ఆయిల్ వేసుకున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇది వేయించిన తర్వాత ఈ వేయించిన తాలింపుని మజ్జిగలో వేసుకొని అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న చికెన్ని దాంట్లో వేసేయడమేనండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి ఈ మజ్జిగలో వేసేసాను. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా దీంట్లో వేసేస్తాను. ఉప్పు అన్నీ సరిపోయాయండి. అంతేనండి. వేడి వేడి అన్నంతో ఈ చికెన్ మజ్జిగ పులుసు తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేనండి, చికెన్ మజ్జిగ పులుసు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.